ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. గుంతలు పూడ్చారా అని అడుగుతున్నా. కాలవల్లో ఒక గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. చాలా బాధేస్తుంది. ఈ రోజు మీరు అందుకని నేను వస్తానని మళ్లీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక అంద్రి నీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్ లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడా నీళ్లు కనపడేది కాదు, చెట్టు కనపడేది కాదు. ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.